జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు లీడర్ల నిరసనతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇస్తామని ఆఫీస్కు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. 15 మందిని లోపలికి అనుమతిస్తామన్నారు పోలీసులు. అందరినీ అనుమతించాలని ధర్నా చేపట్టారు. గేట్స్ క్లోజ్ చేయడంతో గేట్స్ ఎక్కారు బీజేపీ కార్యకర్తలు. లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లపైకెక్కి నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు లీడర్ల నిరసనతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇస్తామని ఆఫీస్కు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. 15 మందిని లోపలికి అనుమతిస్తామన్నారు పోలీసులు. అందరినీ అనుమతించాలని ధర్నా చేపట్టారు. గేట్స్ క్లోజ్ చేయడంతో గేట్స్ ఎక్కారు బీజేపీ కార్యకర్తలు. లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లపైకెక్కి నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? సూర్య, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ నుంచి బీజేపీ కార్యకర్తలు అలాగే సిటీకి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన జీహెచ్ఎంసీ కమిషనర్ ను అడిగి ఆయనకు ఒక మెమోరాండం సమర్పిస్తామంటూ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి పోలీసులు కేవలం 15 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. కానీ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్పొరేటర్లు కానీ పెద్ద ఎత్తున వచ్చారు. కేవలం కార్పొరేటర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో వీళ్ళంతా భారీ నినాదాలతోటి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు. వాళ్ళు పోలీసులతోటి లోపలికి వెళ్తామంటూ కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలువరించారు. దీంతో కొంతమంది కార్యకర్తలు పైకెక్కి గేట్ పైకి ఎక్కారు. గేట్ పైకి లోపలికి దుంకారు. కొంతమందిని కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిటీలో ముఖ్యంగా నైట్ టైమ్ లో స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు. కొత్త సంస్థకు ఈఎస్ఎల్ సంస్థకు సంబంధించి కాంట్రాక్ట్ అయిపోవడం తోటి కొత్త సంస్థకు ఇస్తామని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఏ సంస్థకు ఇవ్వట్లేదు. దీంతో వీధి లైట్లు వెలగట్లేదు. అలాగే సిటీలో చాలా వరకు రోడ్లంతా డ్యామేజ్ అయ్యాయి. వర్షాకాలం వచ్చినా కూడా రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేస్తున్నాయి. సో వీటన్నిటిపైన ఆ సిటీలో నగర వ్యాప్తంగా ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిపైన మేము కమిషనర్ ని కలవడానికి వస్తే మమ్మల్ని మాత్రం లోపలికి పంపించట్లేదు అంటూ కూడా ఇక్కడ కార్యకర్తలంతా కూడా ధర్నా చేస్తున్నారు. దీనిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి, అలాగే హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు వీళ్ళందరూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం కేవలం 15 మందిని పంపిస్తాము. సో మీ కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు మరో 4-5 మెయిన్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు రండి, లోపల కమిషనర్ కల్పించి రిప్రజెంటేషన్ ఇప్పిస్తామంటూ కూడా పోలీసులు చెప్పినా కానీ వీళ్ళు వినకుండా ఇక్కడే రోడ్డు పైన ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా ఎవరిని పోనివ్వకుండా పోలీసులు అయితే ప్రస్తుతానికి అడ్డుకున్నారు. కాసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళడానికి ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ ను కలవడానికి లోపలికి మొత్తం 20 మంది వస్తే పంపిస్తామంటూ కూడా పోలీసులు వాళ్ళకి చెప్పారు. సో ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లో ఉంది. సో వాళ్ళ కార్పొరేటర్లతో పాటు మిగతా వీళ్ళ బీజేపీ మెయిన్ లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్పడంతో ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సదా.